హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో కౌశలం వెబ్సైట్లో కొన్ని కొత్త అప్డేట్స్ వచ్చాయి. ఎన్ఏటిఎస్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి, దాని గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే పక్కన హైప్ బటన్ ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే పాయింట్స్ ఇవ్వండి, సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, కౌశలం వెబ్సైట్లో మనకి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్ఏటిఎస్ స్టాటస్ అని ఉంది. సో దీనిపైన అయితే క్లిక్ చేస్తుంది చూడండి. సో ఇక్కడ ఒక నెంబర్ అడుగుతుంది. సో ఎన్ఏటిఎస్ అంటే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. చాలామందికి ఎన్ఏటిఎస్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ఇది రిక్వైర్డ్ ఉంది. ఇది ఖచ్చితంగా ఈ నెంబర్ అనేది మనం కావాలి. ఇది ఇది ఏ విధంగా తీసుకోవాలంటే ఇక్కడ చూడండి, మీకు చూసి ఎన్ఏటిఎస్ అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ అనమాట. సో దీంట్లో మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. లాగిన్ అంటే ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తాం చూడండి. మీరు గూగుల్లోకి వెళ్ళి ఎన్ఏటిఎస్ పోర్టల్ అని టైప్ చేస్తే ఈ విధంగా నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి కనిపిస్తుంది. సో దీంట్లో మీరు అంటే దీంట్లో రిజిస్టర్ అవ్వాలి. అందరూ ఎవరైతే కౌశల్యం వెబ్సైట్లో రిజిస్టర్ అయిన వాళ్ళు, కౌశల్యం ఎగ్జామ్స్ రాసిన వాళ్ళంతా ఇక్కడ రిజిస్టర్ అవ్వాలి. సో రిజిస్టర్ అయ్యే ముందు మీకు అప్పర్ ఐడి అని ఇంకోటి అనేది ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను స్టూడెంట్ పైన క్లిక్ చేస్తా. ఇక్కడ రెగ్యులర్ స్టూడెంట్ పైన క్లిక్ చేస్తా. చూద్దాం, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఉంది. సో దీనిపైన క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి, దీనికి ఏమేమి కావాలనేది క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు ఏమేమి డాక్యుమెంట్స్ అనేది కావాలి. ఈ స్టూడెంట్ దాంట్లో రిజిస్టర్ అవ్వాలంటే మీకు వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఉండాలి, తర్వాత మొబైల్ నెంబర్ ఉండాలి, ఆధార్ నెంబర్ ఈకేవైసీ అయి ఉండాలి, తర్వాత డిగ్రీ, ఒరిజినల్ డిగ్రీ కానీ మీ సర్టిఫికెట్స్ ఉంటాయి, డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఒరిజినల్ సర్టిఫికెట్ ఉండాలి. అది సాఫ్ట్ కాపీలో ఉండాలి. లెస్ దాన్ దాని సైజ్ వచ్చి 1 MB కన్నా తక్కువ ఉండాలి. తర్వాత అప్పర్ ఐడి. సో ఇది అప్పర్ ఐడి అనేది చాలా మందికి తెలిసి ఉండకపోయి ఉండొచ్చు. అది ఏ విధంగా క్రియేట్ చేసుకుని నేను ఇక్కడ చూపిస్తాను. ఈ అప్పర్ ఐడి ఉంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ డేటా అనేది ఎస్ పైన క్లిక్ చేసేస్తే, సో మీరు డైరెక్ట్గా ఈ విధంగా మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఇక్కడ ఓటీపీ, మొబైల్ ఐడి, ఈమెయిల్ ఐడి, ఓటీపీషన్ అడుగుతుంది. నెక్స్ట్ మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ అడుగుతుంది. మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏంటి అవన్నీ అడుగుతుంది. సో ఇక్కడ ఇంకా అప్పర్ ఐడి లేదు కాబట్టి, సో మనం ఇక్కడ చూద్దాం, ఇక్కడ నో పెడదాం. డూ యూ హ్యావ్ అబౌట్ డేటా టు ఎన్రోల్ ఉంది. ఇక్కడ ఎస్ పెడితే ఆ విధంగా వచ్చింది. ఒకవేళ నో పెడదాం, ఏమొస్తుంది చూద్దాం. ప్లీజ్ మేక్ షూర్ దట్ బిలో డాక్యుమెంట్స్ టు కంటిన్యూ విత్ ద ఎన్రోల్మెంట్. సో ఖచ్చితంగా మీరు అప్పర్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి. సో అప్పర్ ఐడి అంటే ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళి ఇక్కడ చూడండి, అప్పర్ ఐడి అనేది ఇక్కడ ఉంది. ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అప్పర్ ఐడి, క్రియేట్ వన్ ఫ్రమ్ ఒక వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాడు. సో అప్పర్ ఐడి ఎక్కడి నుంచి క్రియేట్ చేసుకుని, క్రియేట్ అప్పర్ ఐడి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేద్దాం. సో ఇక్కడ abc.government.in ఒక వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ లాగిన్, ఇక్కడ చూడండి రైట్ సైడ్ లాగిన్ ఆర్ రిజిస్టర్ ఉంది. సో మనం ఇక్కడ స్టూడెంట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ డిజిలాకర్, ఇక్కడ సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ వయా డిజిలాకర్ ఉంది కాబట్టి, ఇక్కడ ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఐడి వాళ్ళు సెలెక్ట్, ఇక్కడ అప్పర్ ఐడి సెలెక్ట్ చేసుకొని వాళ్ళు లాగిన్ అయిపోవచ్చు. అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళు అప్పర్ ఐడి ఇంతవరకు క్రియేట్ చేసుకున్న వాళ్ళు మీరైతే సైన్ అప్ ఫామ్ పైన క్లిక్ చేయండి. సైన్ అప్ పైన క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్, తర్వాత ఓటీపీ అడుగుతుంది, తర్వాత మీ నేమ్, ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మీ యూజర్ నేమ్ అని సెట్ చేసుకోవాలి, పిన్ సెట్ చేసుకోవాలి, తర్వాత కన్ఫర్మ్ పిన్ సెట్ చేసుకున్న తర్వాత వెరిఫై చేయాలి. ఈ విధంగా అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు ఇక్కడ వీడియో కూడా చూపిస్తా, దానికి సంబంధించిన ఒక వీడియో సింపుల్. సో ఇక్కడ వీడియో కూడా ఇచ్చారు, లింక్ చూడండి. జస్ట్ ఒక 2 minutesలో ఈ విధంగా ఇక్కడ ఐడెంటిటీ డీటెయిల్స్, ఇక్కడ మీ రోల్ నెంబర్, స్టూడెంట్ రోల్ నెంబర్ ఇవి ఉన్నాయి కదా. సో ఇక్కడ ఈ విధంగా మీ రోల్ నెంబర్ ఉన్నాయి కదా, ఇక్కడ రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, అడ్మిషన్ ఇయర్, ఈ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ ఐడెంటిటీ టైప్ అని అడిగింది కదా, ఇక్కడ రోల్ నెంబర్ కానీ, మీ అడ్మిషన్ నెంబర్ కానీ, రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా స్టూడెంట్ది, అవి ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ ప్రొవిజన్ రోల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఐఎమ్ స్టూడెంట్ అంటే మీ కాలేజ్ కానీ అడ్మిషన్ ఇయర్ ఉంది కదా, అవి ఎంటర్ చేయాలి. ఇక్కడ తర్వాత ఇక్కడ మీ కాలేజ్ డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, అడ్మిషన్ ఇయర్,
ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఐడి అనేది క్రియేట్ అవుతుంది మీకు. లాస్ట్‌లో మనకు కనిపించింది కదా అప్పర్ ఐడి అనేది. ఐడి ఎంటర్ చేసుకొని ఇక్కడ లాస్ట్‌లో మనకి అప్పర్ ఐడి అనేది ఒకటి క్రియేట్ అయింది కదా! ఈ విధంగా ఇక్కడ ఐడి అనేది క్రియేట్ అయింది కాబట్టి సేమ్ ఈ వెబ్సైట్ నుంచి మీరు చేయాలి. సేమ్ ఇక్కడ ఉంది కదా మనం చెప్పాం కదా ఇందాక. సో దీని నుంచే ఈ ప్రాసెస్ ఇదే. ఈ విధంగా ఫస్ట్ అందరూ అప్పర్ ఐడి అనేది క్రియేట్ చేసుకోండి. వన్స్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఎస్ అని ఉంది కదా, మీది అప్పర్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత ఎస్ దానిపైన ఎంటర్ చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. మెయిల్ ఐడి వెరిఫై చేసుకున్న తర్వాత క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది అప్పర్ ఐడి అవి. అది రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఎన్ఏటిఎస్ అని చెప్పి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. అది తీసుకొని వచ్చి ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎన్ఏటిఎస్ అనేది ఉంది కదా, నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ ఆ నెంబరు. సో అది తీసుకొని వచ్చి ఇక్కడ 12 డిజిట్ నెంబర్ వస్తుంది. మీరు అది తీసుకొని వచ్చి ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇంకా అప్డేట్స్ వస్తున్నాయి. ఇంకా మెయిన్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు కౌశల్లో మళ్ళీ స్టార్టింగ్లో అసెస్మెంట్ ఇచ్చారు కదా, బేసిక్ అసెస్మెంట్ అది. సో అది మీరు ఎంటర్ చేయండి. అందరికి అడుగుతుంది అసెస్మెంట్. సో అసెస్మెంట్ అనేది ఫిల్ చేయండి. మీకు 13 క్వశ్చన్స్ ఉంటున్నాయి. సో అందరూ అయితే అసెస్మెంట్ అనేది ఫిల్ చేయండి. ఇంకా అప్డేట్స్ వస్తున్నాయి. ఇంకా కొన్ని చూపిస్తా. కెరీర్ ప్రోగ్రెషన్ పైన ఒక అప్డేట్ వచ్చింది. సో అందరూ అయితే మీరు ఎన్ఏటిఎస్ నాట్స్ అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత దాంట్లో అప్డేట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కౌశల్యం రిలేటెడ్గా. సో ఎగ్జామ్స్ అనే వాళ్ళు మిస్ అయితే మాత్రం ఇక్కడ రీషెడ్యూల్ ఆప్షన్ వస్తుంది కదా, రీషెడ్యూల్ ఆప్షన్ అయితే అప్లై చేసుకోవచ్చు. కోర్సెస్ అయితే ఇంకా అప్డేట్ రావాలి మనకి. ప్రస్తుతానికైతే ఇది అప్డేటు. సో నాట్స్ అనేది అందరూ ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది క్రియేట్ చేసుకుని అప్లై చేసుకోండి. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని అప్డేట్స్ వచ్చాయి. సో మనం దాని గురించి అయితే వీడియో చేద్దాం.